నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టామ్కామ్ సంస్థ పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా ఉద్యోగ అవకాశాలను టామ్కామ్ సంస్థ కల్పిస్తుందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో జర్మనీ ఉద్యోగ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జర్మనీ శిక్షణ శిబిరం ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. నిరుద్యోగుల సందేహాలు అడిగి తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో సాగర్ ఫేస్ టు ఫేస్. నిరుద్యోగకు టామ్కామ్ ఒక వరంలా మారింది. అంతర్జాతీయ ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ సంస్థ విస్తరించింది. మనతో పాటు మంత్రి కార్మిక శాఖ మంత్రి ఉన్నారు. ఒకసారి ఎట్లా ఉంది సార్ టామ్కామ్? అత్యధిక విశేష స్పందన వస్తుంది. ఓవరాల్ తెలంగాణ వైడ్గా చాలా జిల్లాల నుంచి రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. ఎట్లా ఉంది సార్? చాలామందికి ఏదైతే టామ్కామ్ ఒక భద్రత కల్పిస్తుంది, వీళ్ళ ద్వారా పోతే బాగుంటుందని చెప్పి చాలా చోట్ల కూడా ఈ రెస్పాన్స్ వస్తుంది. నేను కూడా మా టామ్కామ్ వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను. మనము సరిగా వీళ్ళనందరినీ ట్రైన్ చేసి వీళ్ళకు అక్కడ పోయిన తర్వాత ఏంది వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఆ ఎంప్లాయర్స్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనము వాళ్ళకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మనం ఇక్కడ ట్రైన్ చేస్తే కల్చరు, లాంగ్వేజు, ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైతే పనిలో ఉండాలనో ఇవన్నీ చేస్తే వీళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఇండియన్స్ ఇక్కడ నుంచి బయటికి పోతారో ఇబ్బందిలో పడతారు అక్కడ పోయిన తర్వాత కొత్త కల్చర్ నేర్చుకోవడానికి. సో ఇవన్నీ కూడా మా టామ్కామ్ ద్వారా వీళ్ళకు నేర్పించి వీళ్ళకు ఒక ధైర్యం కల్పించి అక్కడ పోయిన తర్వాత వీళ్ళని చూసి ఒక 10 మంది పోవాలి. హోల్ ఐడియా అది. సో ఇది మొట్టమొదటిసారిగా మందమరిలో స్టార్ట్ చేస్తున్నాము. ఒక టామ్కామ్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో. ఆ రోజులలో నేనే ఇక్కడ ఈ ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో సింగరేణి సంస్థలో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. ట్రైన్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీని తర్వాత మొన్న కూడా ఇజ్రాయేలీ డెలిగేషన్ వచ్చింది. వాళ్ళు కూడా వేలాది మంది ఉద్యోగాలు ఇస్తాం సార్, వీళ్ళందరూ కూడా మంచిగా మీరు ట్రైన్ చేయండి అని చెప్పి వారు కూడా కోరినారు. ఈ వచ్చే జూన్ నెలలో 3rd నాడు చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు జర్మనీ నుంచి. వారు వచ్చి ఒక 60 మంది డెలిగేషన్స్తో మన ముఖ్యమంత్రితో కలిసి ఒక ఒప్పందం, మేము ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక భరోసా ఇప్పించడానికి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. తర్వాత జపాన్ నుంచి కూడా ఫస్ట్ వీక్లో 5th నాడు వేరే డెలిగేషన్ వస్తుంది. సో వీళ్ళందరికీ ఒక మా తరఫు నుంచి, మా టామ్కామ్ తరఫు నుంచి మేము కూడా గేరప్ కావాలి. ఇంతమంది ఉద్యోగాలు కల్పించాలంటే వీళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము 90 కోట్ల రూపాయలు, ఇదే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట, 90 కోట్ల రూపాయలు టామ్కామ్కి బడ్జెట్లో పెట్టినారు. సో ఈ బడ్జెట్ ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే మేము ఈ ఏటీసీలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలంటే సార్ నాకు బడ్జెట్ కావాలని అంటున్నాడు. సో ఈ బడ్జెట్ కొరత ఉండదు టామ్కామ్కి. సో అందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మా ప్రయత్నం. సరే, ఏ దేశాలు ఉన్నాయి మామూలుగా? ఇప్పుడు జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి ఎట్లా ఎన్ని దేశాల్లో ఉంటాయి? మొత్తం ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? అన్ని రంగాలలో ఉన్నాయి. హౌస్ వైఫ్స్, ఐటీఐ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, వీళ్ళు తర్వాత మేసన్స్, అంటే ఏ ఉద్యోగం కావాలనుకుంటే వారు సరిగా 2 సంవత్సరాల ట్రైనింగు, లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తాం. నాకు ఆ గొప్ప నమ్మకం ఉన్నది. వీళ్ళందరికీ కూడా మనం ఎట్లన్నా ఉద్యోగాలు కల్పించవచ్చు. సరే, ఇప్పుడు తెలంగాణ అంటే కేవలం ఈ 3 దేశాలే కాదు, గ్రీసు, యూరోప్లో ఇంకా ఎక్కువ దేశాలు ముందుకు వస్తున్నాయి. మాకు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి సార్, మీరు పంపించండి అని చెప్పి. సో ఇది ఒక ప్రారంభం అన్నమాట, మొదటి ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ సరిగా చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మా స్కేల్లో వచ్చే సంవత్సరం వరకు మా స్కేల్లో చేయాలని చెప్పి మా ప్రయత్నాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు గతంలో చాలామంది గల్ఫ్ బాట వెళ్ళిన వారు కావచ్చు, ఇతర దేశాలు వెళ్ళిన వారికి అక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాదాపు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆయా సంస్థలు సర్టిఫికేట్స్ కూడా ఇస్తుంటారు. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి వారికి డౌట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఏజ్ లిమిట్ అయిపోయేసరికి లేకపోతే ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి సార్. ఎట్లా వాళ్ళని కూడా తీసుకుంటారా ఎక్స్పీరియన్స్ ఆధారంగా? ఏజ్ లిమిట్ ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ లేకుంటే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదైనా దేశం పోయినప్పుడు ఒక 10-15 సంవత్సరాలు పనిచేయాలి. మళ్ళీ ఓల్డ్ అయిపోయింది అనుకో, అక్కడ పోయిన తర్వాత వారికి నష్టము, మనలోకి నష్టము. సో వాళ్ళు ఏజ్ లిమిట్ పెడతారు. ఎందుకంటే ఒక 35-40 ఇయర్స్ తర్వాత కొత్త జాబ్ నేర్చుకోవాలి,
కొత్త విధానాలు నేర్చుకోవాలంటే కష్టం. సో దానికన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే తొందరగా నేర్చుకుంటారని చెప్పి ఆ ఏజ్ లిమిట్ పెడతారు. సో ఆ ఏజ్ లిమిట్ ప్రకారంగా చాలామంది ఉన్నారు మన దేశంలో. మనదంతా యంగ్ జనరేషన్ అన్నమాట. సో యంగ్ జనరేషన్కి ఈ ఆపర్చునిటీస్ మేము కల్పిస్తున్నాం. సార్ మీ గోల్ మొత్తం ఏంటి సార్? పెద్దపల్లి కావచ్చు, పెద్దపల్లి పార్లమెంటు, చెన్నూరు నియోజకవర్గం మొత్తం కూడా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా కొంతమంది అంటున్నారు ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఇట్లా టామ్కామ్ సంస్థ ద్వారా మీరు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? మీ మొత్తానికి గోల్ ఏంటి సార్? ఈ 5 సంవత్సరాలు మొత్తం కూడా ఈ టామ్కామ్ ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రూల్ సింగరేణి సంస్థలో చాలామంది అప్పుడు టీఆర్ఎస్ జమానాలో సిరిసిల్ల నుంచి, సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి వచ్చి ఇక్కడ బంచులు పనిచేసేవాళ్ళు. సో ఫస్ట్ రూల్ ఏం పాస్ చేయించారంటే 80% వరకు కూడా అన్స్కిల్డ్లో అందరూ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని. దీని వలన చాలామంది లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. తర్వాత సింగరేణి సంస్థలో 1250 మెగావాట్స్ పవర్ ప్లాంట్, కొత్త పవర్ ప్లాంట్ నిర్మించబోతున్నారు. ఇంకా 1.5 ఇయర్లో అక్కడ ఉద్యోగాలు కల్పిస్తారు. తర్వాత RK6 ఇక్కడ కొత్త మైన్ కూడా, ఇంతకుముందు టీఆర్ఎస్ టైంలో మైన్లు రావద్దు, వీళ్ళు వేలంలో పాల్గొనొద్దు అని చెప్పి అప్పుడు కేసీఆర్ అజిటేషన్ చేసిండు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పి మనం పాల్గొనాలి, మనకు కొత్త గనులు వస్తేనే బాగానే. పోయి ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల ప్లాంట్ పెడుతున్నారు ఇది సింగరేణి. ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. అది మర్చిపోయినప్పుడు ఆ రోజులలో కేసీఆర్. కానీ ఇక్కడ ఆయన హయాంలో 1,00,000 ఉద్యోగాలు ఉంటే 38,000 ఉద్యోగాలు చేసిన సంగతి ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మేము కొత్త గనులు తీసుకొచ్చి కొత్త ఎంప్లాయ్మెంట్ తేవాలని చెప్పి ఇవన్నీ కార్యాచరణ ఏదైతే తీసుకుంటున్నామో, కొత్త గని రావడము, కొత్త ఎక్స్పాన్షన్ పవర్ ప్లాంట్లు తీసుకురావడము, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించడము, తర్వాత ఈ టామ్కామ్ ద్వారా బయట దేశాలకు పంపించడానికి ప్రత్యేకంగా, ఎందుకంటే నేను నా నియోజకవర్గం ఇక్కడ స్పెషల్ ఎంఫసిస్ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందరూ కూడా సహకరిస్తే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది మొత్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున టామ్కామ్ ఆధ్వర్యంలో మొత్తం కూడా యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.